ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంకోటి ఏంటంటే నాన్నగారిలో ఉన్న ప్రత్యేకత జానపదం చేశారు, సాంఘికం అవును. చేశారు, చారిత్రాత్మకం చేశారు. అవును. ఆ! అవును. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ అవును. అన్ని జోనర్స్ చేసిన ఒకే అవును. ఒక్క నటుడు ఆయన. అవును. అంతేనంటారా? అంతే. ఉన్న అన్ని అలా రౌండ్ చుట్టేశారు ఆయన. అది. అది. విలన్ గా చూసాము. మహర్షులు పాత్రలు మాత్రం అందరి ధరించారండి నాన్న. ఆ గడ్డాలు, మీసాలు పెట్టుకోవటం చాలా టార్చర్ అండి. ఇప్పుడు వాళ్ళకి ఆ బాధలు తెలీవు. ఆ వేషాలేస్తే తప్ప. అప్పుడు మాత్రం చాలా టార్చర్ అనుభవించారండి. గమ్మేసి అంటిస్తారు. అవునవును. మళ్ళీ అవి తీసినప్పుడు చాలా నొప్పుంటుందండి. ప్లస్ ఆహారం ఏమి తీసుకోవటానికి ఉండదు. ఉండదండి. అంతసేపు ఏదో కొంచెం లిక్విడ్ తాగి ఉండేవారండి నాన్న. ఉమ్. సో, ఆ రకంగా చాలా త్యాగం చేశారండి వాళ్ళు. అంటే త్యాగం అంటే డబ్బు తీసుకోలేదా అని అనిపిస్తుంది. నిజమే డబ్బు తీసుకునే చేశారు. కాదు అని అంటలేదు. బట్ చేసే పని బాగుండాలి. ఇది కరెక్ట్‌గా రావాలి. మంచిగా ఉండాలి. దీంట్లో ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదు అనేది బాగుండేదండి ఆ రోజుల్లో. అండ్ దట్ టు ఆ రోజుల్లో డెడికేటెడ్ గా ఉండాలి. ఆ! టైం బాగా. టు టైము. బాగా అండి. 6 గంటలకి షార్ట్ అంటే 6 గంటలకి 5 గంటలకే రెడీ ఉండాలి. పంక్చువల్. వెరీ పంక్చువల్ అండి. అవునండి. పంక్చువల్ బాగా అంకిత భావంతో చేశారండి. మనం పని అంటే ఈ పని ఏదో డబ్బు తీసుకున్నా 4 డైలాగులు చెప్పి అవతలకి వెళ్ళిపోదాం అని లేదండి. ఈ పాత్ర ఒక రిక్షా వాడి పాత్ర వేశారంటే అతని ఆహారం ఎలా ఉంటుంది, అతని భాష ఎలా ఉంటుంది, అంత మంచి తెలుగు మాట్లాడే నాన్న కూడా ఆ వేషం వేసినప్పుడు డైలాగులు రాస్తారు అనుకోండి, కానీ మన ఉచ్చారణ కూడా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. ఒక పెద్ద అక్కయ్యలో రిక్షావాడి పాత్ర వేశారు కదండి, కుమ్మరివాడి పాత్ర వేశారు కథానాయక మల్లలో, మంచి మనుషుల్లో కూడా కమ్మరి పాత్ర వేశారు. ఆ వేసినప్పుడు దానికి తగ్గట్టు ఉండేదండి. బీద పాత్రలు వేస్తే దానికి తగ్గట్టు ఉండేది. జమీందారు పాత్రలు వేస్తే అంత రాజసంగా ఆటోమేటిక్గా పరకాయ ప్రవేశంలాగా. అంటే నానే కాదండి, ఆ రోజుల్లో అందరూ అట్లాగే బట్ చేశారు. నాన్నది ఒక శైలి, అవునండి, ఆయనదొక జోనర్, ఆయన యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది ఆ రోజుల్లో. అదేండి, అది. ఏడిపించాలన్నా, నవ్వించాలన్నా, కవ్వించాలన్నా, మురిపించాలన్నా గుమ్మడి గారి పేరు ఎప్పుడు ముందుంటుంది ఆ రోజుల్లో. అవును. ఎక్కువ నాన్నకి సపోర్ట్ అంటే ఎవరమ్మా? అంటే ఆ రోజుల్లో ఇండస్ట్రీకి 2 కళ్ళని చెప్తారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. ఎవరి సినిమాలో ఆయనకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ, ఎవరు ఎక్కువ సాన్నిహిత్యం? బిగినింగ్ లో రామారావు గారు భలే క్లోజ్ అండి. అప్పటికి ఇంకా నాన్న పైకి వస్తున్నారు వేషాల కోసం, కొంచెం అటు ఇటు తిరిగే రోజుల్లో రామారావు గారికి అప్పటికే ఎస్టాబ్లిష్డ్ హీరో ఆయన, విజయాలో పర్మనెంట్ ఆర్టిస్ట్ ఆయన. రోజు ఇద్దరు మౌంట్ రోడ్ దాకా నడిచి వెళ్ళి టీ తాగి వచ్చి అంత సన్నిహితం అండి. రామారావు గారు రోజు చుట్ట తాగటం అలవాటు అండి ఆయన గొంతు కోసం. నాన్న ఊరు వెళ్ళినప్పుడు మన చేపురోలు పొగాకు తెచ్చి ఇచ్చేవారు ఆయనకి. ఓకే. అంత ఇక్కడ మంచి చాలా శ్రేష్టమైన పొగాకు దొరుకుతుంది మా గుంటూరు సైడు అని. అట్లా అసలు మౌంట్ రోడ్ నడిచి వెళ్ళి 20 నిమిషాలు టీ తాగి మళ్ళీ వెనక్కి నడవటం అనేది వాళ్ళిద్దరి మధ్య చాలా సన్నిహితం కదండి. తర్వాత ఎంతో జీవితం చూశారు కదండి. ఆయన తర్వాత సీఎం అవటం, వాళ్ళిద్దరి మధ్య తగులు ఎన్నో చూశారు వాళ్ళు ఇద్దరు. ట్రావెల్ మధ్యలో వచ్చాయమ్మా ఇద్దరికి కొంచెం క్లాషెస్, గొడవలు వచ్చాయని కూడా విన్నాం మనం. తెలిసిన విషయమే. ఎందువల్లమ్మా? ఏదన్నా రీజన్ ఉందా? గట్టి రీజన్? ఏదో చిన్న అపార్థం అండి. ఆయనకి కొంచెం రామారావు గారికి కొంచెం కోపం ఎక్కువ కదా. తెలిసిన సంగతి అందరికీ. కోపం ఎక్కువ. ప్రేమ అంతే, కోపం అంతే. అదే బాలయ్య బాబు గారికి వచ్చింది ఇప్పుడు. సో వచ్చిందండి, అపార్థం వచ్చింది. అప్పుడు నాన్ని సినిమాల్లో వద్దన్నారండి. ఆయన సినిమాల్లో నాన్ని ఆపారు. అట్లా ఒక 5-6 ఏళ్ళు గడిచిందండి. అంటే నాన్న కూడా తప్పేమి లేనప్పుడు, మన తప్పు ఉంటే మనం ఏదైనా చెప్పొచ్చు, తప్పు లేనప్పుడు ఎట్లా కానీ అని, మన తప్పు లేనప్పుడు అదే సర్దుకుంటుంది కదండి, కాలమే సర్దుతుంది కదా అని అట్లాగే నాన్న ఊరుకున్నారండి. అట్లాగే సర్దుకున్నారు. బట్ ఈయనకు కూడా కొంచెం మొండితనం కదమ్మా, ఏది ఉంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, మొండితనం మాట కాదు. పడరు ఈయన కూడా. అది విన్నాను నేను అభిమానం బాగా. ఎక్కువేనండి, అభిమానం ఎక్కువ. అవును.
అక్కడే చాలా ఇబ్బంది పడ్డారండి నాన్న. ఎందుకంటే రామారావు గారు నాన్న వెళ్ళిపోతానన్నారండి. ఆ టైంలో ఏమీ రో పాత్రలు రాలేదు. మెడ్రాస్‌లో ఉండటం ఇబ్బంది కదండీ! డబ్బు లేకుండా ఊరు నుంచి డబ్బు తెప్పించుకోవాలంటే అది చిన్నతనమే కదా! వెళ్ళిపోతానంటే రామారావు గారు ఒప్పుకోలేదంటండి. "వద్దు వెంకటేశ్వరరావు గారు మీరుండండి. ఇంకో కొద్ది రోజుల్లో మనం సొంత ప్రొడక్షన్ మొదలుపెడతాము. అప్పుడు తప్పకుండా మనం సినిమాలు తీసి మీకు పాత్ర ఉంటుందని." గొడవ అవ్వక ముందు. ఆ! బిగినింగ్‌లో అండి. బిగినింగ్‌లో. నాన్న కెరియర్ స్టార్టింగ్‌లో 1950లో. 51లో. అని అప్పుడు 'పిచ్చి పుల్లయ్య', 'తోడు దొంగలు' తీశారండి. చాలా మంచి సినిమాలు. నాన్నకి చాలా మంచి సమానమైన పాత్ర ఇచ్చారు. హ్మ్. అంత అది నాన్న గాని, మా అమ్మగారు ఎప్పుడు మర్చిపోరండి. మా కుటుంబమే మర్చిపోము మేము. ఎందుకంటే ఎళ్ళిపోవాల్సిన వాళ్ళం గాదు. ఎళ్ళిపోయి ఉంటే నాన్న ఈ ఇండస్ట్రీకి గుమ్మడి గారంటే ఎవరో కూడా తెలిసేది గాదు. హ్మ్. ఆయన ఆపకపోతే. హ్మ్. అంతే గదండీ! అంతే గదా! బట్ చివరి రోజుల్లో ఒకళ్ళయ్యేలా మళ్ళీ ఆ! గుమ్మడి గారు, అప్పుడే ఎన్టీఆర్ అండి. గారు. అప్పుడే. ఒక 6, 7 ఏళ్ళు అంతేనండి. తర్వాత మామూలుగానే పరశురాముడి వేషం ఏశారండి నాన్న 'దానవీర కర్ణ'లో. హ్మ్. అప్పుడు పెదనాన్నగారు అంటే రామారావు గారిని మేము పెదనాన్నగారు అని అంటామండి. గుమ్మడి గారిని పెట్టండి ఆ పాత్రలో అన్న. అక్కడితో ఆయన ఇంకా కర్ణుడు, నాన్న అక్కడితో ఇంక పరశురాముడు. అయిపోయింది గొడవ. అంతే అండి. అయిపోయింది. ఇంక మళ్ళీ అన్నదమ్ములు కలిసిపోయారు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు కూడా ఊరు నుంచి నాయనమ్మ గారు, తాతగారు వచ్చేవారండి నిమ్మకూరు నుంచి. మన ఇంటికి రాకుండా ఎళ్ళేవారు గాదండి. ఏమన్నా చెప్పినా కూడా నమ్మరేమో గానీ, అది అలా జరుగుతూనే ఉండేది. కుటుంబాల మధ్య మాత్రం ఏ విభేదం ఎప్పుడూ లేదండి. తాతయ్య, నాయనమ్మ ఊరు నిమ్మకూరు నుంచి ఎండాకాలం అట్లా వచ్చేవారండి చెన్నైకి. మన ఎన్టీఆర్ ఇంటికి గారి అమ్మ, నాన్న. అమ్మగారు, నాన్నగారండి. అసలు మన ఇంటికి రాకుండా ఎప్పుడు ఎళ్ళేవారు గాదండి. అప్పుడు హరికృష్ణ కూడా వచ్చేవాడండి. అప్పుడు ఎంత చిన్న పిల్ల నేను మేమందరం మా బాల్య గుర్తులు ఇవన్నీ. ఓకే. బాల్య గుర్తులు. అసలు స్నేహం అంటే చాలా అండి. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు పెదనాన్నగారే ఫస్ట్ ఇంట్లోకి వచ్చిందండి. వెంకటేశ్వర స్వామి పట్టం తీసుకొని మా గ్రూప్ ప్రవేశం 1959లో అండి. హ్మ్. మెడ్రాస్‌లో ఇల్లు కట్టుకున్నప్పుడు పెదనాన్నగారే ఫస్ట్ వచ్చారండి లోపలికి. బట్ వెంకటేశ్వర స్వామి అంత పట్టం. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎన్టీఆర్ ఆ! గారు, గుమ్మడి గారు. చాలా ఒక అంత ఫ్యామిలీ కుటుంబంలాగా అవును. ఉంటారు అందరూ అవును. కూడా. అవును. సీఎం అయిన తర్వాత ఆ! తమ్ముడిని ఆహ్వానించలేదా పార్టీలోకి కానీ? అడిగి ఉంటారేమోనండి. నాన్నకి పెద్ద ఇష్టం రాజకీయాలంటే లేదు ఆయనకి. ఇష్టం లేదు. అందుకే ఆయన కొంచెం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. దూరం అంటే జగ్గయ్య గారు ఫస్ట్ ఎంపీ అయినప్పుడు నాన్న చాలా ఎనకాలుండి సపోర్ట్ చేశారండి. అప్పుడు నాన్న కొంచెం కాంగ్రెస్ అభిమాని అనమాట అవును. నాన్న. అప్పుడు జగ్గయ్య గారు ఫస్ట్ ఎంపీగా చేశారు చూడండి. అప్పుడు మన ఇంటి నుంచే ఎళ్ళటం అంతా నాన్న బాగా సపోర్ట్. బట్ అప్పుల్లో ఒకటి ఉండేదంట కదమ్మా. అంటే ఎన్టీఆర్ గారు సినిమాలో చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ యాక్టర్స్ ఏఎన్నార్ గారి దాంట్లో తక్కువ యాక్ట్ చేస్తారు. ఆయన దాంట్లో చేసే వాళ్ళకి ఈయన దాంట్లో తక్కువ మందిని పిలుస్తారు. ఇది ఇది ఉండేదంట కదా, నిజమా అది? వాళ్ళిద్దరి మధ్య కొంచెం వైరుధ్యాలు ఉన్నాయండి. ఉన్న నాన్న 2 చోట్ల చేసేవారండి. ఇది గొడవ ఈ 5, 6 ఏళ్ళు తప్ప. ఇక్కడ చేసేవారు, అక్కడ చేసేవారండి. ఎందుకంటే కొన్ని పాత్రలకి నానే పనికి ఇదవుతారు కదా! ఇంక నాన్న తప్ప ఇంకొకళ్ళు అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇంతమంది ఆహ్, ఇది చేస్తారండి నిర్ణయం. ఇటు ప్రొడ్యూసర్‌లు ఒక మా పాత్రను అనుకున్నా డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళనే పెట్టండి. అప్పుడే మాకు సేలబిలిటీ ఉంటదని గానీ, ఏదన్నా అట్లా డిస్ట్రిబ్యూటర్లు కూడా మాట్లాడతారు. కొన్ని పాత్రలకి నానే సరిపోతారనుకుంటే 2 చోట్ల చేసేవారండి నాన్న. హ్మ్. రంగారావు గారు గాని, సూర్యకాంతం గాని వాళ్ళకి లేదండి ఇంక క్యాంపులు లేవు వాళ్ళకి. హ్మ్. వాళ్ళు యునీక్ అనుకోండి కొంచెం. అంతే. సావిత్రమ్మ కూడా అంతే గదండీ! అవును. వాళ్ళందరికీ వాళ్ళు డిఫరెంట్ జోన్ కిందెయ్యాలి. ఇప్పుడు సూర్యకాంతం గారు ఉన్నారనుకోండి, ఓకే. ఆమెకేం లేదుగా ఇటు, అటు అని లేదు గదండీ ఆమెకి. ఉంటేనే పండిద్ది ఎక్కడైనా. అంతేగా. అప్పుడు ఏమి చూడరుగా నాగేశ్వరరావు గారి క్యాంప్, రామారావు ఏమి లేదు. అదే నేననేది. ఓకే. ఒక లెవెల్ వాళ్ళకి లేదండి అసలు. రామారావు గారికి, నాన్నకి, రంగారావు గారికి, సూర్యకాంతమ్మ గారికి, రేలంగ్ గారికి
వాళ్ళకి ఏది లేదండి రమణారెడ్డి గారికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.